ఫిల్మోగ్రఫీ టైంలో ఈ 'భీమవరం బుల్లోడు' తర్వాత సో ఎక్కడో కొంచెం లాగ్ అయిపోయినట్టు కెరియర్ అనేది కూడా గ్రాఫ్ అనేది కూడా డౌన్ అయిపోయినట్టు జరిగింది. సో వాట్స్ ద రీజన్? అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ వైజ్ అనుకోవచ్చా, లేకపోతే సో ఏంటి డ్రాబ్యాక్ ఏంటి? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ. ఒకటి, ఇప్పుడు దాకా నేను వచ్చింది ఒక ఏమైపోయింది, ఎప్పుడు నేను ఆ పొల్యూటెడ్ సిచ్యువేషన్ని చూడలేదు. థింగ్స్ లైక్ కాస్టింగ్ కౌచ్, దట్ యాక్చువల్ ఏమంటారు ఒక బేసిక్ రియల్ హీరోయిన్ రూట్ అనేది నేను విన్నాను. అప్పుడు మాస్టర్ జీ అలాంటిది లేదని నాకు చెప్పి తీసుకొచ్చారు, ప్రొటెక్టెడ్గా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మా మమ్మ కూడా నా దగ్గరనే ఉన్నారు, నాతోనే ఉన్నారు. వెయ్యబ్బదలు తేజ గారితో సేఫ్గా జరిగింది. ఇమ్మీడియట్లీ భీమవరం బుల్లోడు కూడా అలాగే జరిగింది. ఐ వర్క్డ్ విత్ ఆల్ క్రెమ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. Suddenly I was exposed to crude, mass, all this general people, everybody from the industry who was coming to me with different mindsets and requirements. Suddenly they're telling me big movies antaru kani maatladeటప్పుడు ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు. నేను అప్పుడు లేదు, ఇలాంటిది నేను ఇప్పుడు దాకా చేయలేదంట, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయాలి? వెన్ ఐ వాజ్ అ నో బడీ, అన్రికగ్నైజ్డ్ హీరోయిన్, ఫ్రెష్ ఫేస్ ఉన్నప్పుడే ఫేస్ చేయని విషయాలు సడన్గా. బట్ మై బీట్ సరోజ్ ఖాన్ గారు, బీట్ తేజ గారు, దే హడ్ ఆల్ టోల్డ్ మీ దట్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ దిస్, యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఓన్ పాత్. అది డిఫికల్టీస్, ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ కష్టాలు వస్తాయి, సెకండ్ హాఫ్ బాగుంటే సో కష్టాలు అనేది వస్తాయి. యూ హ్యావ్ టు బి వైజ్ అండ్ చూస్. ఇంకా నీ జర్నీ నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు అనేది నీ చేతిలో ఉంది. అది ఓన్ డిపెండెన్స్. ఎస్, సో ఐ వాజ్ అవేర్. బట్ వెన్ ఇట్ కేమ్ టు మీ ఐ ఫెల్ట్ వెరీ యక్కీ దట్ వై డూ ఐ హ్యావ్ టు ఫేస్ ఆల్ దిస్, ఇవన్నీ నాకు అవసరమా? ఇప్పుడు కూడా ఈవెన్ టుడే ఐ కెన్ రియలీ డూ మచ్ మోర్ వర్క్ దెన్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. అంటే దగ్గరున్న వాళ్ళందరూ మీకు 100 సినిమాలు చేయొచ్చండి అంటారు, చేయొచ్చు కూడా. బట్ దే ఆల్ కమ్ విత్ యర్ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ మై మైండ్ సెట్. నేను అన్నాను కదా, నా అబ్బాయికి నాకు అది సెట్ అవ్వదు. సో నేను ఒకటి ఆ రీజన్. పోనీ వేరే ఏదైనా చేద్దామంటే ఆ ఒక ఎరాలో ఎలా అంటే అన్ని సినిమాలు ఒకేలాంటివి, హీరో చేంజ్, బ్యానర్ చేంజ్, అవన్నీ చేంజ్. కానీ హీరోయిన్ అంటే అలా నేను చేసిన సినిమాలు కూడా బై గాడ్స్ గ్రేస్ అవి లేవు. లేకపోతే హీరోయిన్ కాలేజ్ స్టూడెంట్ అయి ఉంటుంది, లేదా ఒక రిచ్ ఫాదర్ అమ్మాయి ఉంటుంది, లేదా పువర్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఆమె పని ఏంటి, అందంగా కనిపించడం, అటు అమాయకంగా ఉండటం, అవన్నీ. తర్వాత ఒకరోజు బ్యాగ్ తీసుకొని మార్కెట్ వెళ్తూ ఉంటుంది. మార్కెట్ వెళ్ళేటప్పుడు విలన్స్ చూస్తారు, విలన్స్ చూసి విసిలేస్తారు, ఆమె కింద చూసి ఇటు వెళ్తూ ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ కమర్షియల్. ఎస్, నా బ్యాగ్ కింద పడిపోతుంది. బ్యాగ్ తీసేటప్పుడు నాకు క్లీవేజ్ కనిపిస్తుంది, దానికి వాళ్ళు జ్వల్లేస్తారు, దానికి హీరో చూస్తారు, వెళ్ళి కొడతారు, నన్ను సేవ్ చేస్తారు. లేదా నేను టెంపుల్కి వెళ్తుంటాను, ఆ సన్నివేశాలు మాత్రమే సగం చేంజ్ అవుతుంది, అందులో ఉన్న కంటెంట్ మాత్రం సేమ్. నాకు అది ఇంకొకరు చేసేటప్పుడు చూడడానికి ప్రాబ్లం లేదు, కానీ అలాంటి సిచ్యువేషన్లో నేను నన్ను చూడలేను. దట్ దట్ ఈస్ సో దట్ అబ్లా నారి, నాకెవరో వచ్చి కాపాడాలి. ఐ వాంటెడ్ టు యాక్ట్, ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్, ఐ వాంటెడ్ టు ప్లే డిఫరెంట్ రోల్స్. నౌ దట్ స్టీరియోటిపికల్ హీరోయిన్ 2 times చేశాను. కన్నడలో కూడా ఒక 2 సినిమాలు అలాంటివి చేశాను. మళ్ళీ అలాంటివే 10 సినిమాలు చేయంటే నేను చేయడం ఒకటి, అలాంటి రోల్ నేను చేసి అక్కడికి అయిపోయిందంటే ఓకే, అది రిలీజ్ కూడా అవుతుంది కదా, స్క్రీన్ మీద చూడాలి. మళ్ళీ అది నా కజిన్స్తో, నా ఫ్యామిలీతో చూసే వాళ్ళు నవ్వి చచ్చిపోతారు అందరూ. అదేంటి నువ్వు కిడ్నాప్ అవ్వడం ఏంటి, నిన్ను తీసుకెళ్ళిపోవడం ఏంటి, నీకోసం వాళ్ళు కొట్టుకోవడం ఏంటి, అది చాలా నాకు అప్పుడు బీయింగ్ the educated person that I am or coming from that family background, I couldn't accept that such a film me watching with my parents or my family, they will laugh at me. నవ్వుతారని నువ్వు అసలు చూసేవాళ్ళు కదా? డెఫినెట్లీ, బికాస్ ఇట్ ఇస్ సో ఫన్నీ. అంటే ఎవరో చేసేటప్పుడు పరిచయాలు లేని మనుషులు, కానీ మా సిస్టర్ ఇలా ఏంటి అది టెంపుల్కి వెళ్ళి ఏమి అలా చేస్తున్నావు, అదేంటి మార్కెట్లో అలా అవుతుంది అని చెప్తే ఇట్స్ నాట్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ మోర్ సీరియస్ బికాస్ క్లాసికలీ ట్రైన్డ్, properly trained in all my arts. I want something which can challenge my ability. కానీ ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్లో మీ డాన్స్కి సంబంధించి కానీ అండ్ ఒక క్లాసికల్ సైడ్ కానీ ప్రాపర్గా వచ్చిన మూవీస్ ఏది రాలేదు కదా, ఒక్కటి కూడా? అదే నేను అన్నా కదా, మా గురుగారు కూడా వెయిట్ చేస్తూ చచ్చిపోయారు. బట్ ఐ థింక్ అప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అప్పుడు బై ద టైమ్ ఐ కేమ్ బై 13-14 ఎవ్రీబడి వాజ్ హీరోయిన్ అంటే ఇంత కాస్ట్యూమే వేసుకుని ఉండాలి, ఏదో స్కిన్ షో ఉండాలి, ఏమీ లేకపోతే ఎంత ట్రెడిషనల్ అని చెప్పినా సీన్స్లో ఎంత ట్రెడిషనల్గా ఉంటే కూడా సాంగ్స్లో అయితే స్కర్ట్ అండ్ బ్లౌజ్ వేసుకుని నేవల్ అయినా చూపించుకోవాలి, క్లివేజ్ అయినా చూపించుకోవాలి, అలాంటిదే రిక్వైర్మెంట్స్ ఎక్కువైంది. కానీ నిజంగా అయితే మాధురి దీక్షిత్ గారికి వచ్చిన అవకాశాలు, శ్రీదేవి గారికి వచ్చిన అవకాశాలు ఇప్పుడు నేను చేస్తానని చెప్పిన అలాంటి అవకాశాలు లేవు కదా. అలాంటి స్క్రిప్ట్, అలాంటి సాంగ్స్ అలాంటి లేనే లేదు. ఈవెన్ సో ఆ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ కానీ కొన్ని మూవీస్ అనేది కూడా చేశారు కదా మీరు?
ఎలాంటిది అంటున్నారు మీరు? So, స్టీరియోటిపికల్ హీరోయిన్. yeah. అదే మినిమం చేశాను. Minimum. యాజ్ మచ్ యాజ్ లెస్ దట్ ఐ లైక్ భీమవరం బుల్లోడు గివ్స్ మీ ద హీరోయిన్ స్పేస్, బట్ అట్ ద సేమ్ టైం నాట్ స్టీరియోటిపికల్ హీరోయిన్ అనేది లేదు. Yeah. నాకు కొంచెం నా క్యారెక్టర్కి ఒక ఆర్క్ అనేది ఉంది, స్టార్ట్ టు ఫినిష్ ఏదో ఒకటి ఉంది. సో ఇట్ వాస్ నాట్ ఈవెన్ తేజ గారు డి నాట్ ప్రెజెంట్ మీ యాజ్ వన్ ఏమంటారు ఒక సెట్ ప్రాపర్టీ లాంటి లేదు heroine కాదు. అట్లేం లేదు. ఈవెన్ అందులో ఏంటంటే ప్రాపర్ గా మీకంటే ఒక క్యారెక్టరైజేషన్ Yes, కానీ yes. దానికి ఇంపార్టెన్స్ కానీ yes. ఎవ్రీథింగ్ Throughout the film ఉంటుంది. యా So, అలాంటిదే సెలెక్ట్ చేసి చేశాను. కానీ తర్వాత ఇలాంటివి చిన్న చిన్నవి జస్ట్ నాకు పేరు ఉంది కాబట్టి హీరో మంచి పెద్ద హీరో అయినా హీరో గారికి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హీ విల్ డూ దట్ ఫిల్మ్ బికాస్ ఇట్ ఈస్ గివింగ్ హిమ్ హైప్. బట్ ఫర్ మీ నేను అవన్నీ ఇప్పుడు నేను కాదని చెప్పిన ప్రాజెక్ట్స్ అన్ని వేరే వాళ్ళు చేశారు. అప్పుడు నాకు అందరూ వచ్చి చెప్పారు, చూడండి మీరు కాదంటున్నారు కాబట్టి వేరే వాళ్ళకి గ్యాప్ వస్తుంది. అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ as సక్సెస్ఫుల్ as me were taking up those films and they gained the name. యా But where are they today? On the long run, Yeah. it is not adding to your career. అది నంబర్ ఆఫ్ ఫిల్మ్స్కి యాడ్ అవుతుంది అంతే కానీ మేబీ డబ్బులు సంపాదిస్తున్నారు అంతే కానీ కరియర్ వైజ్, గ్రోత్ వైజ్, ఆర్టిస్ట్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ ఏమీ ప్లస్ మైనస్ లేదు ఆ సినిమాల్లో. అటెండెన్స్ అంతే, నేను ఇండస్ట్రీలో నేనున్నాను అని అంతే ఉంది. కానీ నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏం చేయగలుగుతావు అనేది ఇప్పుడు ఆ సినిమాల్లో కూడా నా యాక్చువల్ క్యాలిబర్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం లేదు. అంటే మీరు చేసిన మూవీస్లలో ఊరికే ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ అరే ఇది చేయాల్సింది కాదే అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిగ్రెట్ అనేది ఏదైనా ఉందా? లేదు, ఏం లేదు. రిగ్రెట్ రిగ్రెట్ అయితే అసలు ఏం లేదు. నో. బట్ అంటే ఇఫ్ అట్ ఆల్ ఐ ఫెల్ట్ దట్ ఐ షుడెంట్ డూ సచ్ అ ఫిల్మ్ అగైన్, ఇట్ వాజ్ అ మల్టీ స్టారర్ ఆఫ్టర్ ఐ డిడ్ జయ జానకి నాయక. ఓకే. జయ జానకి నాయక చేసేటప్పుడు నాకు అలాంటి మల్టీ స్టారర్లో వర్క్ చేసి దానికి ముందు చేయలేదు. అండ్ మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. అందరూ చెప్తున్నారు మీరు చేయట్లేదు. ఇంకా సరే లెట్స్ డూ, ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ, లెట్స్ ట్రై అని చెప్పి ఐ అగ్రీడ్ ఫర్ జయ జానకి నాయక. ఐఎమ్ హ్యాపీ. అందులో కూడా నాకు పేరు అయితే వచ్చింది థ్యాంక్స్ టు ఆడియన్స్. జనాలు నేను ఇంత చిన్న ముక్కలో ఉంటే కూడా నోటీస్ చేశారనేది నాకే Yeah, ఆశ్చర్యంగా that's ఉంది. బికాస్ నేనే నన్ను నోటీస్ చేసేలా లేదు. అక్షయ్ చేస్తే నా రోల్ పోతుంది ఆ సినిమాలో. ఏం లేదు, అది నాట్ ఈవెన్ వన్ ప్రాపర్ సీన్ ఆఫ్ మీ స్పీకింగ్ పర్టికులర్ డైలాగ్, ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఏం లేదు. ఒక వదిన అలా ఉంటుందంతే. సో నేను ఆ సినిమా చేసేటప్పుడే ఆలోచిస్తున్నా, ఈ సినిమా చూడాలి కూడా కదా, ఎలా చూడాలి నేను. ఐ షుడెంట్ టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్ టు ఎనీబడి ఇన్ మై హౌస్ బికాస్ ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. ఐ హావ్ ఓన్లీ చేంజ్డ్ క్లోత్స్ అండ్ ఐమ్ స్టాండింగ్ అండ్ ఐమ్ దేర్ అండ్ ఐమ్ క్రయింగ్ విత్ ఆల్ ద విమెన్. అలా అని బాధపడేలా లేదు, ఎందుకంటే ఎవరికి ఏం లేదు అక్కడ చేయడానికి. ఆల్ విమెన్ ఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ అ గ్రూప్ అండ్ క్రయింగ్. అండ్ ఐమ్ లైక్ వై am I doing this film? నేను ఏం ఆలోచించి ఒప్పుకున్నాను ఈ సినిమా అని షూటింగ్ టైంలో ఆలోచిస్తున్నా. ఓకే. అండ్ ఐ టు టెల్ ఎవ్రీబడి, అమ్మా నాకు ఈ సినిమా ఎప్పుడు ఒకసారి అయిపోతుంది. అందరూ ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే నాకు ఏమి జాబ్ సాటిస్ఫాక్షన్ రావట్లేదండి. ఈ సినిమా చేసి నాకు ఆ లోపల నుంచి ఒక చిన్న సినిమాలో కూడా ఫుల్ లెంత్ మంచి రోల్ చేసి వచ్చే ఆనందం ఇక్కడ నాకు ఏమీ లేదు. నాకు డ్రెస్ మంచి చేసుకుంటాను, కరెక్ట్. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కరెక్ట్. నాకు లాస్ లేదు. But I'm not feeling happy about doing that job. Yeah. I'm feeling like I'm dead. Why have I even come here? So later on I felt దాని తర్వాత I got many such similar big banner films with such characters. సార్ అంటే ఒక్క క్యారెక్టర్ అనేది పెద్ద మూవీస్ లో చేసామంటే ఇంకా నెక్స్ట్ రాబోయే క్యారెక్టర్స్ అనేది కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ జోన్ లోనే వస్తాయి. వదిన, అక్క, సిస్టర్, ఫ్రెండ్, సేమ్ ఆ టైప్. I said no, it's not giving me that. అది వద్దు, నాకు అది కిక్ రావట్లేదు, హ్యాపీనెస్ కూడా రావట్లేదు. ఎందుకు అంటున్నారు మంచి పేమెంట్ పోనీలే, ఆ పేమెంట్ కొన్ని రోజులకి తిని ఫినిష్ అయిపోతుంది, కానీ సినిమా ఫర్ ఎవర్ ఉంటుంది కదా. నాకు వద్దండి, నాకు రిగ్రెట్ అనేది లేదు. కానీ మళ్ళీ అలాంటి సినిమా అయితే నేను ఇంకోసారి చెయ్యననే క్లారిటీ నాకు ఆ సినిమా వల్ల వచ్చింది. ఓకే. సో అందుకోసమేనా నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్